ఇప్పుడే ఒక పాటలో విన్నాం మనం, ఏదండము పట్టని యతిపతి కోదండము పట్టని రఘుపతి స్వామి. చాలా అందమైన మాట. వారు వారి యొక్క అనుష్ఠానాల ద్వారా కానీ వారికి ఉండేటువంటి ధ్యానానందముల ద్వారా కానీ వారు నిత్య విరాగి, సీతావల్లభులే అయినా నిత్య విరాగి. అలాగే అధిపతి, కులపతి అంటే చాలా అందమైనటువంటి పదాన్ని, సంప్రదాయానికి ఒక కులపతిగా వారిని సంభావించినటువంటి కీర్తన కూడా వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. భగవంతుడికి ఆచార్యులకి తేడా ఏమీ లేదు అనేది సంప్రదాయాలన్నీ కూడా. సాధారణంగా లోకంలో దేవుడు లేని సంప్రదాయాలు ఉంటాయేమో తప్ప గురువు లేని సంప్రదాయాలు ఉండవు కదా. ఏ దేవుడు లేని సంప్రదాయానికి కూడా గురువు ఉంటాడు. కానీ గురువు లేని సంప్రదాయం అంటూ ఉండదు. గురువే దేవుడైన సంప్రదాయం మన సంప్రదాయం. మనకి భగవంతుడి కంటే ఆయన్ని చూపించిన భగవద్ రామానుజులంటే అంత గౌరవం. వీరే అన్ని దేవుళ్ళు మనసులో పెట్టుకుని అన్ని క్షేత్రాలని మనసులో పెట్టుకున్న మహనీయులు కదా. ఇరుప్పిడం వైనుద్దం వెంకటం మానిరం శోలయం పొరుప్పిడం అంటూ అన్ని దివ్య దేశాలు ఏకత్ర పరిస్తే అది భగవద్ రామానుజులు. అందుకనే పేదగవాడై పిరానగా పిరమ గురువాగి అంటారు పెరియాడు. పరమాత్మ పీతా వస్త్రధారి అయిన పరమాత్మయే మన దగ్గరికి గురువుగా అందుతాడు. గురువు అనేవాడు భగవంతుడి యొక్క దయ వల్లే దొరుకుతాడు. భగవంతుడు గురువు వల్లే దొరుకుతాడు. ఇది నా మాట కాదు, మీ చప్పట్లన్నీ వారికి పెడలోగా చేరుస్తాం. వారికి ఆచార్య లాభం భగవానాదే, భగవన్ లాభం ఆచార్య. మంచి గురువు దొరకాలంటే భగవంతుడు అనుగ్రహించాలి. ఆ భగవంతుడు అనుగ్రహం కలగాలంటే మంచి గురువు దొరకాలి. ఏదో తెలుగులో సామెత ఉంటుంది, పెళ్లి కుదరాలంటే పిచ్చి కుదరాలి. అలాంటిది కాదు. చాలా మంచి వైభవమైనటువంటి అంశం. నిజంగా ఒక మంచి గురువు లభించడం అనేది భగవత్ కృప తప్ప వేరు కాదు. మంచి గురువు దొరికితే భగవంతుడు లభించినట్టే లెక్క. ఇది ఎవరు చెప్పారు? ఉత్తమ గురు వ్యక్తిత్వానికి నిదర్శనమైన మనవాళ మహాముడు చెప్తారు. జ్ఞానం అనుష్ఠానం ఇవై నాగవై ఉడయనాన గురువై అడయిందక్క. జ్ఞానానుష్ఠానములు రెండూ కలిగి ఉన్న గురువుని ఆశ్రయిస్తే మనం ఏం కోరక్కర్లా. చక్కటి పద్మం మీద కూర్చునే పద్మావతి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి భగవంతుడి దగ్గరికి వచ్చి రెడీకి మోక్షం ఇస్తారు కదా, తీసుకోరా బాబు అని చేస్తారు. జ్ఞానం అనుష్ఠానమివై నన్నాగవే ఉదయనాన గురువై అడయిందక్క. மாநிலத்தீர் தேனார் கமல திருவாமகள் கொஜுனன் తానే వైగుందం తరుం అని అంటారు. ఆయనే నేరుగా వచ్చి మనం వద్దనుకున్నా మనకి ఆశ లేకపోయినా భగవంతుడు వైకుంఠాన్ని ఇచ్చేస్తాడంటే గురువు యొక్క గొప్పతనం అది అని మన పెద్దలు చెప్తారు. అలాంటి గురువులలో ఈ శతాబ్దంలో మనకి ఇద్దరు మహనీయులు, చాలా మంది ఉన్నారు. మనకి తెలిసిన మహనీయులు తెలుగు నాట ఏకం గోపాలాచార్య స్వామి గారు, పెద్దజీవి స్వామి వారు కూడా లోకానికి ఈ రకంగా అందించిన మహనీయులు వారు. వారు న్యాయ వేదాంత విద్వాన్, వారు కులపతులు. ఉభయ వేదాంత సభలలో అధ్యక్షులుగా ఇప్పటికీ కళ్ళు మూసుకుని అనుకున్నా వారు కనిపిస్తారు. ఆ తరువాత అధ్యక్ష స్థానంలో ఉండి ఉభయ వేదాంత సభలకి మరింత ప్రాభవాన్ని కలిగించిన వారు రంగనాథ స్వామి వారు. వారి తర్వాత ఉభయ వేదాంత సభలకి మరింత ప్రాభవాన్ని కలిగించేవారు ఇక్కడే ఉన్నారు, రంగనాథ స్వామి. గొప్ప పరంపర ఇది. అధ్యక్ష స్థానంలో ఉండేవారు ఉపన్యాసాలకి, ఉభయ వేదాంత సభ ఉపన్యాసాలకు వస్తే ఒక్కొక్కరికి అంశాన్ని ఇస్తారు. మీరు అంశాన్ని చెప్పండి, మీరు అంశాన్ని చెప్పండి అంటారు. ఎప్పుడు ఇస్తారు? ఒక నెల ముందే ఇస్తారు, ఒక 15 రోజుల ముందర ఇవ్వచ్చు. ఆ అంశాన్ని 15 రోజుల కాలంలో ఈయన ఎంత సాధించవచ్చు,
ఆ వ్యాఖ్యానాలు చూసి ఇలా చూసి పెద్దల మాటలు విని అన్ని పోగు చేసుకుని చాలా కలెక్టివ్గా చాలా అద్భుతం. నేను చెప్పానంటే ఈ సమగ్రత అనుకుని కదా ఉపన్యాసకులు వేదిక మీద ఎక్కుతారు. ఉభయ వేదాంత సభల్లో ఇప్పుడు ఇలాంటి మాటలు కాదు. ఉభయ వేదాంత సభల్లో ఏ అంశాన్ని ఇచ్చినా ఆ అంశాన్ని తలస్పరిచిగా అన్ని బాగా తెలుసుకుని వేదిక మీద కూర్చుంటారు. అలా ఒకరు కాదు, ఒక అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తి ఒకరైతే ఈ పక్క ముగ్గురు ఆ పక్క ముగ్గురు, ఆ ఆరుగురి ఉపన్యాసాలు వేరు, అంశాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు. కానీ తమాషా ఏంటి అంటే రఘునాథ స్వామి గొప్పతనం ఒకరోజు నేను అనుభవించాక కాబట్టి చెప్తున్నాను. వరంగల్లో చాలా వరంగల్లో ఉపన్యాసంలో కఠోపనిషత్తు అనే అంశాన్ని ఇచ్చారు. నచికేతోపాఖ్యానం, నచికేత విద్య అని ఇచ్చారు. నేను బాగా చెప్పాలి, రఘునాథ స్వామి వారి దగ్గర కదా చెప్తున్నాము, ఇంకా బాగా చెప్పారు, వారు మెచ్చుకునేంత గొప్పగా బాగా చెప్పాలి అని చాలా ప్రిపేర్ అయ్యి ఇంకా నేను చెప్పిన వాటికంటే నచికేతోపాఖ్యానం గురించి ఇంకెవ్వరూ చెప్పలేరన్నంత అహంకారంతో వేదిక మీద ఎక్కాను. ఆ రోజున వరంగల్లో జరిగింది. అంత ఉపన్యాసం నేను చెప్తే మళ్ళీ ఆ నచికేతాగ్ని గురించి, ఆ విద్య గురించి నాకు తెలియని, నాకు కనిపించని, నాకు అంటే నేను బాగా ప్రిపేర్ ఇచ్చాను. అద్భుతంగా చెప్పారు. అంటే ఈ ఆరుగురు ఉపన్యాసాలు వేరు, వాళ్ళ 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 ప్రజెంటేషన్ వేరు, సమగ్రత వేరు. మళ్ళీ ఆరుగురు ఉపన్యాసాల్లో చెప్పని కొత్త అంశాలని ప్రకటించేంత జ్ఞానమూర్తి ఏమంటారు, అంత అద్భుతం. రఘునాథాచార్య స్వామి వారు అంటే నడిచే ఒక జ్ఞానం, నడిచే మూర్తి. అలాంటి అద్భుతమైనటువంటి వారి శత జయంతి. ఇందాకనే అన్నదే, వారంతగా వారు చేసేస్తారు. ఈరోజు ఈ ప్రాంగణాన్ని గోదాగోకులాన్ని చూస్తే ఎంత బాగుంది, ఎంత సమగ్రత ఉంది, ఎంత సంప్రదాయ సమృద్ధి కనిపిస్తుంది. ఒక సన్నిధి కట్టి చుట్టూ కూడా 108 ఇళ్ళు కట్టి, ఆ ఇళ్ళు కూడా ఏదో దేవాలయాలేమో అని సందేహం కలిగేట్లా కట్టించి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దివ్య దేశం పేరు పెట్టి 108 దివ్య దేశాలనే ఇళ్ళుగా కాదు, ఇళ్ళనే దివ్య దేశాలుగా మలచిన వారు అష్టాక్షరి స్వామి వారు అయితే వారికంత జ్ఞాన వికాసాన్ని కలిగించింది రఘునాథాచార్య స్వామి. అద్భుతమైన అంశం ఏంటి అంటే కనుక, రఘునాథాచార్య స్వామి వారికి విజయవాడలో గజారోహణం చేయించి వారి పల్లకిని వారు ధరించి మోసి ఆ శిష్యభక్తిని ఇక్కడ ఆశ్రమమున కంటే ఏది గొప్పది? గృహస్థాశ్రమం కంటే వానప్రస్థం గొప్పది, వానప్రస్థం కంటే తురియాశ్రమం గొప్పది అంటారా? అది సామాన్య ధర్మం. విశేష ధర్మం గురువు దగ్గర ఎంత గొప్ప సన్యాసి ఎంత తురియాశ్రమంలో ఉన్నా కూడా వంగి వారి దగ్గర శిష్యత్వాన్ని ప్రకటించడం అనేది ఆ ప్రత్యక్షంగా చూపించిన మహనీయులు అష్టాక్షరి స్వామి. వారి సన్నిధిని కడితే ఇక్కడ అడుగడుగునా కూడా రంగనాథాచార్య స్వామి వారి యొక్క ప్రభావం, వారి యొక్క బోధన యొక్క వైభవం కనిపిస్తుంది. అలాంటి ఈ పాలకడ, దీని పేరే పాలకడ, తిరుపాలకడలు కదా దీని పేరు. 108 విదేశాలలో 106 ఉంటాయి ఇళ్ళు. ఒకటి వైకుంఠం, అక్కడ రంగనాథ స్వామి ఉన్నాడు. ఇది పాలకడలి చేశారు. ఈ పాలకడలి అంటే కేవలం పాలనుకోకండి. రామదాసు గారు ఒక కీర్తన పాడుతూ, నీట ఉంచిన పాల ఉంచిన నీది భారము అన్నారు. మనం సాధారణంగా నీడలలో పాలలో ఎక్కడైనా ముంచితే మునిగిపోతాం తప్పితే అనం కదా. నీళ్ళైనా ఒకటే పాలైనా ఒకటే మునిగిపోవడం కాదు అర్థం. నీట ముంచిన అంటే ఈ భవసాగరంలో పడేసిన నీ ఇష్టం, పాల ముంచిన పాలకడలిలోనూ పెట్టుకున్నా నీ ఇష్టమయ్యా అని పడారు. కాబట్టి తిరుపాలకడలు అంటే మంచి దివ్యమైనటువంటి దివ్య సూర్య గణంలాగా అంతా కూర్చుని ఇంతమంది, మీకు ఏమన్నా బంధువులు? ఆయన ఎవరికి బంధువులుగా, దేహ బంధువులు ఏం కాదు కదా. పోనీ నేరుగా పాఠం చెప్పిన మహనీయులు కూడా కాదు కదా ఆయన. ఇంతమంది వచ్చామంటే అర్థం అంతే. పరమ గురువాగి ఇలా అన్నారు. భగవంతుడు ఆచార్యుడుగానే లోకానికి అందుతాడు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు. దేవుని యందు ఏ భక్తి అయితే,
ఏ ప్రపత్తి అయితే మనం చేస్తామో అంత స్థితి గురువుల దగ్గర ఉన్నప్పుడే తస్యే కథితాః హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః, అన్ని అర్థములు కూడా ప్రకాశిస్తాయి. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే భాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీ స్వామి యొక్క సన్నిధిలో దీనికి ఇలాగా వేదిక మీద కూర్చుని మాట్లాడగలిగే ఒక యోగ్యతను ప్రసాదించిన రంగరామానుజ స్వామి సన్నిధిలో, అలాగే పిలిచి ఈ కార్యక్రమంలో అన్వయింపజేసి భాగ్యాన్ని కలిగించిన మా సముద్రాల శ్రద్ధోపాచార్య స్వామి యొక్క సన్నిధిలో ప్రణమిల్లుతూ, ఈ సంవత్సరం నేను 2 శత జయంతిలో పాల్గొనని మత్స్యకారం శ్రీభాష అప్పలాచార్య స్వామి వారి యొక్క శత జయంతిలో అరణ్యకాండని చెప్పగలిగే భాగ్యాన్ని వారు ప్రసాదించారు. ఈ శత జయంతి మహోత్సవాల్లో రఘునాథాచార్య స్వామి వారి గురించి ఎత్తించితుగా తెలిసినంతలో మాట్లాడగలిగే భాగ్యాన్ని కలిగించారు. అందరికీ, ముఖ్యంగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాంజలి ఘటిస్తూ వేస్తున్నారు. సాధారణంగా పాటలు తెలిసిన వాళ్ళు తక్కువేమి మనకు రాముడొక్కడున్నంత వరకు అంటుంటారు. కానీ మన సంప్రదాయానికి ఏం తక్కువ లేదు. ఇంతమంది మహానుభావులు ఉన్నారు, వీరందరి మంగళాశాసనాలు ఉన్నాయి, వారు చెప్పిన మంచి మాటలు ఉన్నాయి, వారు రచించిన గ్రంథాలు ఉన్నాయి, వారు చూపిన మార్గం ఉన్నది. మనకేమీ తక్కువ లేదు. మనం ఖచ్చితంగా బాగుపడతాం, మనం ముందుకు సాగుదాం. చేరుకోవాల్సినటువంటి గమ్యమైనటువంటి వైకుంఠానికి చేరగలుగుతాం అనేటువంటి మంచి ఆలంబన, మంచి విశ్వాసం, మంచి ధైర్యం కలిగించే మాటలు. కాబట్టి ఈ సభ ఇంత వైభవంగా సాగింది. ఈ పూట సభకి, సాయంత్రం సభకి ఇప్పుడు మనవాళ్ళు నిర్మాణాలకు పేరు పెట్టినట్టు భగవద్ రామానుజ సంప్రదాయ విజయోత్సవ సభ అని మనం ఇప్పటి సభను సాయంత్రం సభను అనుకోవచ్చు. అది రఘునాథాచార్య స్వామి వారి శత జయంతి అనే ఒక కారణం పెట్టుకొని అలా జరుపుకుంటున్నటువంటి అంశము. కాబట్టి ఇంతమంది మనుషుల చోట మాట్లాడకుండా ఉండడం అసలే సాధ్యం కాదు. కానీ దాన్ని నిజం చేస్తూ ఇంతమంది మహానుభావులు చెప్పే మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కృతజ్ఞత చేసుకుంటూ, మంచి మంచి భావం ఉండేటువంటి శ్లోకాలు సాయంత్రం మీకు అందుతాయి. కానీ వినండి, ప్రశాంతంగా వినండి. మనకు 15